హలో వీవర్స్, ఈరోజు గీ మిల్క్ పౌడర్ మైసూర్ పాక్ చేసుకుంటామండి. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. అందులోకి 1 కప్ వాటర్ వేసుకుంటాము. 1.5 కప్ షుగర్ వేసుకుంటాం. ఇది బాగా కరిగించుకుంటాము. పావు కప్పు శనగపిండి తీసుకున్నానండి. 3/4 కప్పు మిల్క్ పౌడరు, 1 కప్పు గీ అండి దీనికి కావాల్సిన ఐటమ్స్. ఈ గీని వచ్చేసి కొద్దిగా శనగపిండిలో వేసి బాగా కలుపుకుంటాము. ముందుగా ఉండలు లేకుండా శనగపిండిని బాగా ఇట్లా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి చక్కెర కానీ బాగా కరిగిందండి మంచిగా. ఇప్పుడు ఆ చక్కెరలో వచ్చేసి మురికి ఉంటుందండి, ఇట్లా సైడ్కి వస్తుంది కదా, ఇదంతా ఒక గరిటె పెట్టి తీసేసుకుంటాం. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఎల్లో కలరు. మీకు ఆప్షన్ ఇది, కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పాకం వచ్చి ఇట్లా రావాలండి, తీగ వచ్చి కట్ అవ్వాలి. మరి ముదురు పాకం తీసుకున్నామంటే మైసూర్ పాక్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనకు అట్లనే లేత పాకం ఉండాలండి ఇది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటరు, అది వేసేసుకుంటాం. ఇది బాగా మిక్స్ చేసుకుంటాం ఒకసారి. ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, 3/4 కప్పు మిల్క్ పౌడరు, అది కానీ వేసేసుకుంటాం. వేసుకొని ఇది కానీ ఉండలు లేకుండా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. బాగా అయ్యింది. ఇప్పుడు గీ ఉంది కదండి, మిగిలిన గీ అంతా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. గట్టిపడేంత వరకు ఆ గీని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఇట్లా గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ట్రే రెడీ చేసుకున్నామండి మిక్స్ వేసుకోవడానికి. మనకే తెలుస్తుంది, గరిటె కదలదండి, అంత బాగా గట్టిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ట్రేలోకి వేసేసుకుంటాం. ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీ ఉండాలండి, మీకు తెలుస్తుంది చూడండి థిక్నెస్. అంత వచ్చేంతవరకు బాగా తిప్పుకుంటూ చేసుకొని ఇప్పుడు ట్రేలోకి వేసేసుకున్నాం. ఇది బాగా చల్లార్చుకుంటామండి. బాగా ఒక 1/2 అవర్ చల్లారింది. ఇప్పుడు పీసులు వేసుకుంటాం. వేడివేడిగా మనకి గీ మిల్క్ పౌడర్ మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఇంట్లో చేసుకొని తినేటప్పుడు కొద్దిగా వేడిగా తిన్న చాలా బాగుంటుందండి మైసూర్ పాకు. చాలా ఈజీ కూడా, మనకి పిల్లలకు కానీ ఇంట్లోనే చేసి పెట్టచ్చండి. మీరు కానీ ఇట్లనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది. మనకి ఇట్లా అతుక్కుంటా వస్తుందండి. బటర్ పేపర్ వేసుకున్నామంటే ఇట్లా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు పీసులు వేసేసుకుంటాం. నాకు ఇట్లా పీస్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా మెల్ట్ అయ్యేలాగా వచ్చింది. నోట్లో వేసుకుంటే ఇంక మెల్ట్ అయిపోతుందండి. ఓకే వీవర్స్, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.